కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పేదామిరంలో సాంప్రదాయ కోడిపందాల పోటీలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. కోడిపందాలను ప్రారంభించేందుకు ఒకవైపు ట్రిపుల్ ఆర్, మరోవైపు కోడిపుంజ బొమ్మ ఉన్న టాస్ కాయిన్ వేసి పోటీలను ప్రారంభించారు. కోడిపుంజలను వదిలి అక్కడున్న వారిని అలంకరించారు. ఈ ఏడాది సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు రఘురామకృష్ణంరాజు. ఇజ్రాయెల్ పెట్టి పెట్టి ఒకడై మొదలెట్టిన యుద్ధం ఒక నేల మేలుకై యుద్ధం సంప్రదాయబద్ధంగా మరి ఇక్కడ మన గబ్బర్ గారు ఆయన్ని నేను మీ తూర్పుగోదావరిలో కాదు నా నియోజకవర్గంలో మీ ఆతిథ్యాన్ని చూపెట్టాలని చెప్పి అడిగిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి చక్కటి బొమ్మల కొలువు నేను ఎప్పుడో 8-9 ఏళ్ళ క్రితం చూసి ఆయన బొమ్మల కొలువు. సో ప్రతి సంవత్సరం ఆయన ఎడిషన్లు చేసుకుంటూ వచ్చారు. పోటీ అంటే కత్తులు లేని పోటీల్ని ప్రారంభించడం జరిగింది. అలాగే అన్ని రకాలుగా సంక్రాంతి వేడుకలు, ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రత్యక్ష నరకం అనుభవించిన ప్రజలు ఈ సంక్రాంతి వేడుకల్లో అత్యంత వైభవంగా పాల్గొవాలి అనే ఉద్దేశంతోనే ఇంత భారీగా ఈ వేడుకల్ని నిర్వహించడం కోసం చేయటం జరిగింది, ఏర్పాట్లు చేయటం జరిగింది. సో అంచేత మారిన ప్రభుత్వంలో మారబోతున్న ప్రజల వెలుగులు చూడబోతున్న ప్రజల జీవితాలకి ఒక ప్రతీకగా ఈ సంక్రాంతి వేడుకలు జరగాలి అనే ఒక ఉద్దేశంతో ఇది చేపట్టడం జరిగింది. ఈ గోదావరి జిల్లాలో ఈ భోగి సంక్రాంతి కనుమ అంటేనే ఈ సాంప్రదాయబద్ధంగా జరిగే అనేక కార్యక్రమాలు, అందులో ప్రధానంగా ఈ కోడి పందాలు అనేది మన పాత కాలం నుంచి వస్తున్న సాంప్రదాయమైన ఒక ఆట. ఇక్కడెక్కడ దీన్ని ఏదో కొంతమంది అన్నట్టుగా ఏదో హింస లేకపోతే ఇంకోటి వైలేషన్స్ లేకపోతే గ్యాంబ్లింగ్ లా కాకుండా దీన్ని ఒక సాంప్రదాయబద్ధంగా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజే కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ప్రత్యేకించి రఘు దీని మీద ఒక రంగం చెప్పాలంటే న్యాయస్థానం ద్వారా కూడా పోరాటాలు చేసి ఏ సంవత్సరం కూడా ఈ కోడి పందాలు ఆగకుండా దీన్ని కొనసాగించడం ఘనత